అసలుకి నాకు నిన్న మీ మంత్రివర్గాన్ని చూస్తే నాకు భలే తమాషగా అనిపించింది. ఒక మంత్రి బయటకు వస్తాడు, ఆయన ఏడుస్తాడు. ఆడ కన్నీళ్ళేం నాకు కనపడలేదు కానీ కన్నులు తుడుచుకుంటా ఉన్నాడు. అతను ఎవరంటే పాపం మా రాయచోటి దగ్గర ఉన్న ఒక మంత్రి. బహుశా మీరే చెప్పింటారు, పోయి ఏడ్చిపో, ఏడ్స్తే కలిసి జనాన్న చూస్తారని. ఆయన దేనికి ఏడ్చాడంటే రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా నాశనం అయిపోయింది, పీకేసినారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కక్షలకు బలైపోయింది, అంటే కుతంత్రానికి బలైపోయింది. కోడూరు నెల్లూరు లేకి, ఇది తిరుపతి లేకి, మిగతా మదనపల్లి కలిపేసి ఇక్కడ ఏమి లేకుండా చేశాడు. అంతకుముందు ఈయన చెప్పిన మాటలు అందరూ గుర్తెచ్చుకున్నారు. సోషల్ మీడియా మొత్తం నడుస్తూ ఉంది. మీసం తీసేస్తాను, రాజీనామా చేసేస్తాను అని మాట్లాడి ఆడపోయి కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చాడు. మళ్ళీ కన్నీళ్లు తుడుచుకొని లోపలికి పోయాడట. మెడికల్ కాలేజీ కడతామని చెప్పారట. అంటే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లోనా పీపీపీలోనా చెప్పింటూ కూడా బాగుండేది.